3 to 400 acres మొత్తం స్వామివారిదే అని చెప్పేసి అంటున్నారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మన ట్రిప్ వచ్చేసి మేడ్చల్ జిల్లాలో ఉన్న కీసరగుట్ట టెంపుల్. చూడండి, ఈ లొకేషన్లో మనం ఉన్నాము. ఇక్కడ నుండి మీకు టెంపుల్ చూపిస్తాను. ఈ లొకేషన్ వచ్చేసి కీసరగుట్ట, మేడ్చల్ అంటే హైదరాబాద్ నుండి ఎగ్జాక్ట్గా ఒక 32 కిలోమీటర్స్ వస్తుంది మనకి. సో ఈ టెంపుల్లో అయితే మనం ఉన్నాము. సో టెంపుల్ నేమ్ వచ్చేసి శ్రీ రామలింగేశ్వర స్వామి టెంపుల్. అంటే ఇది మనకి ఏంటంటే రాముడు స్థాపించడం వల్ల రాముడి పేరు మరియు శివుడి పేరు రెండు కలిపి వచ్చేలాగా ఉంది. నేను మీకు చూపిస్తున్న లొకేషన్ ఎగ్జాక్ట్గా టెంపుల్కి వెనకాల. లొకేషన్ మాత్రం చూడండి, ఆల్మోస్ట్ ఒక 3 to 400 acres మొత్తం స్వామివారిదే అని చెప్పేసి అంటున్నారు. మీకు ఏదైతే వీడియోలో కనిపిస్తుందో గుట్ట మొత్తం కూడా స్వామివారిదేనంట. కీసరగుట్ట అంటే చాలా ఫేమస్, ఎస్పెషల్గా మహాశివరాత్రి రోజు. ఇక్కడ చెరువు కూడా ఉంది చూడండి, కనిపిస్తుందా మీకు? చెరువు కూడా ఉంది. బాగా సన్నీగా ఉండడం వల్ల వీడియో దాదాపు ఎండలో ఉండి కవర్ చేసిన. ఈ టెంపుల్ మనకి మెయిన్ చరిత్ర పురాతనం ఏం చెప్తుందంటే, జనరల్గా శ్రీరాముడు వచ్చేసి రావణుణ్ణి వధించిన తర్వాత రావణుడు పశ్చాత్తాపం కొరకి శివలింగాన్ని స్థాపించాలని చెప్పేసి కీసరగిట్టలో ఉన్న ఆలయాన్ని ఎంచుకున్నాడు. అక్కడ ఉన్న శివలింగాన్ని స్థాపించాలని చెప్పేసి హనుమంతుడిని కోరగా, హనుమంతుడు కాశీకి వెళ్ళి శివలింగాన్ని తెద్దామని చెప్పేసి కాశీలోకి వెళ్ళి రావడం చాలా ఆలస్యమైందని చెప్పేసి రాముడు వచ్చేసి సో శివలింగాన్ని స్థాపించడం జరిగింది. తర్వాత హనుమంతుడు తెచ్చిన శివలింగాలు ఏవైతే ఉన్నాయో 101 తెద్దామని చెప్పేసి తను అనుకున్నప్పుడు రావడం లేట్ అయిందని చెప్పేసి కోపంతో శ్రీరాముడు వచ్చేసి శివలింగాల్ని ఈ గుట్టపై ఉన్న ప్రదేశంలో చల్లాడని చెప్పేసి పురాతనం చెప్తున్నాయి. మీకు ఇప్పుడు వీడియోలో చూపిస్తా. మనకి చాలా చోట్ల శివలింగాలు కనిపిస్తున్నాయి. ప్రతి ఒక్కటి ఎక్కడికి వెళ్తే అక్కడ శివలింగం ఉంది. వాటికి కూడా పూజ చేయడము, దీపారాధన చేయడం అన్ని జరుగుతున్నాయి. సో దాదాపు మనకు కనిపించిన శివలింగాలన్నీ నేను మీకు కవర్ చేసి చూపిస్తా. దాంతోపాటు టెంపుల్లో ఉన్న అన్ని ప్లేసెస్ కూడా మీకు కవర్ చేసి చూపిస్తా. చెరువు చూడండి ఎంత బాగుందో. ఇది లొకేషన్ గుట్ట చుట్టూ. ఎగ్జాక్ట్గా టెంపుల్ అయితే మనం అక్కడికి వెళ్ళాలి. అటు సైడ్ వెళ్ళిన తర్వాత మనకు టెంపుల్ అక్కడ కనిపిస్తుంది. సో అటైతే వెళ్దాం రండి. ఇక్కడ మనకి గుట్టపైకి వెళ్తూ ఉంటే మధ్యలో శ్రీ వాసవి ఆర్యవైశ్య నిత్యాన్నదానం అని చెప్పేసి మనకు కనిపించింది. టెంపుల్కి వెళ్తుంటే దారిలో ఉంది ఇది యాక్చువల్గా. సో మనకి ఇక్కడ నుండి టెంపుల్ వ్యూ కనిపిస్తుంది చూడండి. వెహికల్లో వెళ్తే, కార్లో వెళ్తే పైకి అయితే ఎక్కాల్సి ఉంటుంది. ఆల్మోస్ట్ ఈరోజు మండే కాబట్టి అంత పెద్ద క్రౌడ్ లేడు, క్రౌడ్ ఎక్కువ లేదు దీనిలో. దారిలో మనకి ఇది పైకి వచ్చిన తర్వాత పార్కింగ్ ప్లేస్ చూడండి. అంటే జనరల్గా లిమిటెడ్ కార్స్ ఇక్కడ వరకు అలా చేస్తున్నారు. మనకి పార్కింగ్ తీసుకొని 40 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. ఇది టెంపుల్ ముందు వరకు, అంటే ఏ అకేషన్స్ లేకపోతే మాత్రమే ఇక్కడ వరకు అలో చేస్తారంట. మహాశివరాత్రి అటువంటి పెద్ద పెద్ద అకేషన్స్ అప్పుడు కార్లు అయితే అలో చేయారంట పైకి. సో ఇది మనకి వచ్చేసి టెంపుల్ వ్యూ ముందు నుండి. టెంపుల్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత చూడండి, మనకి గజస్తంభంతో స్టార్ట్ అవుతుంది టెంపుల్. గర్భగుడి ముందు ఉన్న గజస్తంభంతో దానికి ఎగ్జాక్ట్గా లోపలికి వచ్చే డోర్స్ చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో, చాలా పెద్దగా ఉన్నాయి డోర్స్. సో ఇది మనకి టెంపుల్లో సైడ్కి అంటే దేవుడికి సంబంధించిన గుడికి సంబంధించిన ఉంటాయి కదా, అక్కడ మనకి జ్యోతిర్లింగాల గురించి క్లియర్గా చెప్తున్నారు. సో ఇందాక నేను స్టార్టింగ్లో మీకు చెప్పిన స్టోరీ ఇది కీసరగుట్టది యాక్చువల్గా. సో ఇలా హనుమంతుడిని శ్రీరాముడు వచ్చేసి రిక్వెస్ట్ చేస్తే కాశీకి వెళ్ళి శివలింగాలు తెద్దామని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉంటే శ్రీరాముని యొక్క తపస్సుకి స్వయంగా శివలింగం వెలుస్తుంది అనమాట. సో అది తెచ్చేలోపు లేట్ అయింది అనే విషయాన్ని ప్రతి ఒక్కొక్క మనకి స్క్రీన్లో చెప్తున్నాడు చూడండి, ఒక ఇమేజ్ రూపంలో చెప్తున్నాడు. ఈ ఇమేజ్లోనే మొత్తం స్టోరీ ఉంటుంది మనకి. సో ఇది టెంపుల్ లోపలికి వెళ్తా ఉంటే పూజలకు సంబంధించిన డీటెయిల్స్ ఎంతెంత, ఏ పూజకి ఎంత కాస్ట్ అని చెప్పేసి అక్కడ రాస్తుంది. అది కూడా మెన్షన్ చేసిండు. పెద్ద నంది అయితే కనిపిస్తుంది మనకి ఎగ్జాక్ట్గా గర్భగుడికి ఆపోజిట్. లోపల చూడండి టెంపుల్ ఎంత బాగుందో వ్యూ. లోపల డిజైన్ కూడా చాలా బాగుంది కలర్స్తోని. జనరల్గా మనకి మొబైల్ అలో చేయకపోవచ్చు లోపలికి వెళ్ళేటప్పుడు గర్భగుడి లోపలికి. టెంపుల్ మాత్రం చాలా బాగుంది లోపల. ఇది లోపల గర్భగుడి దగ్గర మనకైతే మొబైల్ అలో చేయలేదు ఇక్కడ నుండి. సో ఇది మనకు దర్శనం అయిపోయిన తర్వాత బయటికి వచ్చిన తర్వాత ఇది వ్యూ అండి. మనం ఎగ్జాక్ట్గా బయటికి రాగానే రైట్ సైడ్ మనకి ఇక్కడ మండపం లాగా కనిపిస్తుంది చూడండి, అది అగ్నిహోత్రం అవి చేసేది లైన్గా ఉన్నాయి చూడండి ఇక్కడ. సో ఇవన్నీ అగ్ని మండపాలు అన్నమాట.
ఇది మెయిన్ గర్భగుడిది, మనకి బయట నుండి వ్యూ చూస్తే ఇట్లుంటుంది. సో మనము దర్శనం చేసుకొని బయటికి రాగానే ఎగ్జిట్లో ఎగ్జాక్ట్గా మనకి వెళ్తా ఉంటే మనకి ఇంకొక 2-3 టెంపుల్స్ కూడా కనిపిస్తాయి. సో మేము పైకి వెళ్తా ఉంటే ఎగ్జాక్ట్గా బయటకు వచ్చిన తర్వాత మనకి ఎగ్జాక్ట్గా పక్కనే రైట్ సైడ్ ఒక టెంపుల్ ఉంది, అదేందో చూద్దామని వెళ్ళినాము. సో శ్రీ మారుతి కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం అని చెప్పేసి. జనరల్గా మారుతి కాశీ విశ్వేశ్వర అంటే మనం ఏదో హనుమాన్ అనుకుంటాం కదా, నేను కూడా షాక్ అయినా లోపలికి వెళ్ళిన తర్వాత. అక్కడ కూడా మనకి శివలింగంతో పాటే మళ్ళీ లోపల గర్భగుడి లోపల శివలింగం దర్శనమిస్తుంది. చూడండి, జూమ్ చేస్తా, చూడండి. సో లోపల కూడా మనకి శివలింగమే ఉంది ఇక్కడ. సో కాశీకి హనుమంతుడికి శివలింగానికి లింక్ ఉందన్నమాట. సో ఇక్కడ నిల్చొని చూస్తే 5 గోపురాలు చూడండి, 1, 2, 3. ఇక్కడ వచ్చేసి ఇది గర్భగుడిది 4, అది వెనకాలకు ఎగ్జిట్ది టెంపుల్కి 5 గోపురాలు ఇక్కడ నుండి క్లియర్గా కనిపిస్తున్నాయి. సో ఇక్కడ ఏదో మండపం కూడా ఉన్నది, ఏదైనా అకేషన్ జరిగినప్పుడు ఆ దేవుడిని పెట్టడానికి. లోపలికి వస్తే ఇంకొకటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం అని చెప్పేసి, శ్రీ రామాలయం అని చెప్పేసి ఇంకోటి సపరేట్గా ఉంది. దీనిలో లోపల యాక్చువల్లీ ఇంకో 2-3 దేవుళ్ళు కూడా ఉన్నారు. మనకి మొబైల్ అలో చేయలేదు వాళ్ళు షూట్ చేసుకోవడానికి. యజ్ఞం చేసుకోవడానికి అయితే ఏదో 2-3 ప్లేసెస్ కూడా ఉన్నాయి. సో అక్కడ నుండి బయటకు వచ్చిన తర్వాత మనకి నాగదేవత ఆలయం అని చెప్పేసి నాగదేవత మందిరం కనిపించింది. ఇది చూడండి, టెంపుల్ మధ్యలో నుండి చెట్టు పైకి వచ్చి పుట్ట కూడా అట్లనే ఉంది. సో నేను అబ్జర్వ్ చేసింది అయితే పుట్ట అది అయితే న్యాచురల్ కాదు, ఆర్టిఫిషియల్గానే పెట్టారు అది. అది మనకు కనిపించేది నాగదేవత గర్భగుడి బయటలో ధ్వజస్తంభం చూడండి. ఇది టెంపుల్ వెనకాల నుండి. సో నేనైతే లోపలికి వెళ్ళిన, లోపల ఉన్న పుట్ట ఒరిజినలే, కాకపోతే మనకి బయట నుండి కనిపించిన వ్యూలో అది మాత్రం ఒరిజినల్ కాదు, ఐ మీన్ న్యాచురల్ కాదు అని చెప్పి అనిపించింది నాకైతే. సో ఇక్కడ నిత్య అన్నదానం ఉంది. అండ్ ఇంకోటి లడ్డూలు తిరుపతిలో ఇచ్చినట్టు ఇక్కడ కూడా లడ్డూలు పులిహోర 20 రూపీస్ 30 రూపీస్ అని చెప్పి మెన్షన్ చేస్తున్నారు. చూడండి క్యూ లైన్. యాక్చువల్గా మహాశివరాత్రి అటువంటి అకేషన్లో చాలా క్యూ ఉంటుందంట. శివరాత్రి రోజు ఇక్కడ దాదాపు 30-40 వేల మంది వచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, అంత క్రౌడ్ వస్తారని చెప్తున్నారు. సో మీరెవరైనా ఈ కీసరగుట్టకి ఆల్రెడీ వచ్చి ఉంటే కమెంట్ చేయండి ఫ్రెండ్స్. సో ఇది మనకి హైలైట్, మెయిన్కి టెంపుల్ ఏంటంటే టెంపుల్కి హైలైట్ ఇది కదా మనం చెప్పుకున్నది. యాక్చువల్గా హనుమంతుడికి కోపం వచ్చేలోపు శ్రీరాముడు స్వయంగా వెలిసిన శివలింగాన్ని పూజ చేస్తాడని చెప్పేసి తీసుకొచ్చేలోపు ఆలస్యమైందని చెప్పేసి కోపంతో విసిరితే ఇది మొత్తం మనకు టెంపుల్ ఆలయం చుట్టూ ఉన్న ఖాళీ జాగాలలో పడతాయి అన్నమాట. చూడండి, ఇక్కడ నుండి మీకు అబ్జర్వ్ చేస్తే ఏ ప్లేస్కి వెళ్ళినా కూడా ఒక శివలింగం ఉంది అక్కడ. సో నేను అక్కడ నుండి టెంపుల్ నుండి బయటకు వచ్చి ఇక్కడ నుండి చూస్తే మనకి స్టార్టింగ్ రైట్ సైడ్ నుండి ఇక్కడ నుండి శివలింగాలు స్టార్ట్ అవుతాయి. మనం అబ్జర్వ్ చేయలేము యాక్చువల్గా, అక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రతి చోట ఒక శివలింగం ఉంది. చూడండి, ప్రతి శివలింగానికి కూడా పూజలు చేస్తున్నారు. సో అక్కడ నుండి పక్కకు వస్తే మనకి ఇంకొకటి ఆంజనేయ స్వామి ఆలయం అవుతుంది. ఇది ఆంజనేయ స్వామి ఆలయం. యాక్చువల్గా కీసరగుట్ట అన్నాం కదా, జనరల్గా కేసరి అంటే హనుమంతుని పేరు కేసరి అంటాం కదా. సో ఆయన కూడా ఇన్వాల్వ్ అయ్యిండు కాబట్టి సో తన పేరు కూడా అదే అలిగినందుకు అదే కోపం వచ్చిందని చెప్పేసి రాముడు అంటాడు అనమాట. మారుతి నీ పేరు మీద, నీ పేరు కేసరి కదా, నీ పేరు మీద కీసరగుట్ట అని చెప్పేసి వచ్చేలాగా పేరు పెడదామని చెప్పేసి అట్లా కీసరగుట్టగా పేరు వచ్చిందంట. ఇది కొండపై నుండి వ్యూ మనకు అంత ఏర్పడలేదు కానీ ఎక్కేటప్పుడు చాలా హైట్లో ఉంది. ముందుకెళ్ళి చూపిస్తాను మీకు ఇంకా శివలింగాలని. చూడండి ఇక్కడ ఒకటి. సో హనుమంతుని గుర్తుగా మన పెద్ద స్టాచ్యూ అయితే పెట్టారు అక్కడ. ఇక్కడ నుండి శివలింగాలు చాలా ఉన్నాయి చూడండి గుడి చుట్టూ. ఇక్కడ ఒకటి, నెక్స్ట్ ఇక్కడ నుండి కొంచెం ముందుకెళ్ళగానే అక్కడ ఒకటి. చూడండి, ప్రతి లింగానికి కూడా పూజలు చేస్తున్నారు. అలా లైన్ అక్కడక్కడ స్కాటర్డ్ చల్లినట్టు ఉంటాయి అన్నమాట. సో ఇది మనకి టెంపుల్ వెనకాలకు వస్తే చాలా పెద్ద ఖాళీ ప్రదేశం ఉంది.
ఇక్కడ కూడా మళ్ళీ శివలింగాలని ఇక్కడ స్వయంగా చిన్న టెంపులే ఉంది ఏకంగా శివలింగానికి. అక్కడ నుండి వస్తూ ఉంటే చూడండి, అది అక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది శివలింగం. అది ఇది ఆర్క్ లాగా ఏదో కట్టారు, అంటే పక్కనే చెరువు ఉంది. అది మరి చెరువు నుండి ఎంట్రెన్స్ మరి అప్పుడు రాజుల కాలంలో అట్లా ఏమైనా ఉంటాయి. శివలింగాలు ఇక్కడ ఒకటి, అక్కడ ఒకటి. దాదాపు అందరు అన్ని తిరిగి చూస్తున్నారు ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పేసి. ఆ కనిపించే ప్లేస్ అంతా టెంపుల్దేనంట. సో నేను ఇక్కడ నుండి కొంచెం ముందుకెళ్ళి చూస్తే లాంగ్లో మనకు ఒక చెరువులాగా కనిపించింది. మీకు స్టార్టింగ్లో చూపించిన కదా చెరువు అని చెప్పేసి. సో ఇక్కడికి వచ్చేసరికి అక్కడ చెరువు ఉంది. అక్కడ వరకు కూడా వెళ్ళొచ్చు అంట, కనిపించేంత వరకు గుట్ట పైన వరకు. అక్కడ కూడా శివలింగాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. చెరువు చూడండి ఎంత బాగుందో. ఇది యాక్చువల్గా మనకి టెంపుల్ వెనకాలకు వస్తేనే ఆ చెరువు కనిపిస్తుంది. మనకి ఎంట్రెన్స్లో ఆ చెరువు వ్యూ తెలియదు. ఇది చూడండి ఎగ్జిట్లో మనకి వెళ్తా ఉంటే కూడా రోడ్ బయట కూడా కనిపిస్తున్నాయి. సో ఇది మనకి దర్శనం చేసుకొని రివర్స్ వస్తుంటే మనకి కళ్యాణ మండపం లాగా కూడా ఉంది అక్కడ. ఇది మళ్ళీ మనం దిగేటప్పుడు చూడండి వ్యూ. ఈసారి కూడా ఊరు కూడా కనిపిస్తుంది మనకి. రోడ్ మాత్రం చాలా నీట్గా ఉంది. 2-వే రోడ్డు. రావడానికి వెళ్ళడానికి ఒకటే దారి ఉంది. చిన్న టోల్ లాగా ఒకటి మెన్షన్ చేస్తున్నారు, కింద మెయింటైన్ చేస్తున్నారు. సో ఇది ఫ్రెండ్స్, మీరు కూడా ఎప్పుడైనా వీలైనప్పుడు కీసరగుట్టకు వచ్చి దర్శనం చేసుకోండి. చాలా బాగుంది టెంపుల్. ఆ లొకేషన్ కానీ ఫ్యామిలీతో వస్తే ఇంకా చాలా బాగుంటుంది. సో ఇది ఈరోజు మన టెంపుల్ కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం. సో ఇది ఎగ్జిట్లో మన కమాన్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.